ఇంకా 2 దినాలు చూసి అప్పటికి కూడా అమ్ముకి ఏమీ కాకపోతే అప్పుడు భాగ్యని పాపని పిలిపిద్దామని ఆ మనోహరి చెప్పింది అని కరుణ అనడంతో, ఈ విషయంలో మాత్రం మనోహరి మంచి మాటే చెప్పిందే అని భాగ్య అంటుంది. అంటే ఏంటే ఇంకా నువ్వు ఆ మనోహరి మాటల్ని నమ్ముతున్నావా అని కరుణ నిలదీస్తూ ఉంటుంది. అది కాదే, 5 సంవత్సరాల క్రితం అమ్ము మీద దాడు చేసింది మనుషులు కాదే, కుక్క, గద్ద లాంటి జంతువులు. మనోహరి జంతువులతో ఎలా దాడి చేయిస్తుంది చెప్పు అని భాగ్య అంటే, పెంపుడు జంతువులతో దాడి చేయించొచ్చు కదే అని కరుణ అంటుంది. అవును, మనోహరి అలా చేసే సమర్థురాలే, కానీ 2 రోజులు చూద్దామే, అప్పటికి ఏమీ కాకపోతే అప్పుడు ఆలోచిద్దాం అని భాగ్య అంటుంది. ఏంటే ఇంకా జాతకాలనే పట్టి నమ్ముతున్నావు, నీకెలా చెప్పాలి అని కరుణ తలపట్టుకుంటుంది. ఈ 2 రోజుల్లో మళ్ళీ మనోహరి ఏదో ఒకటి ప్లాన్ చేసి దాడి చేయించింది అనుకో, అదే పులి పాము చేతనో దాడి చేయిస్తుంది, అప్పుడేం చేస్తావే అని కరుణ అంటే, అవును అది నిజమే అని భాగ్య అంటుంది. సరేలేవే, 2 దినాలు ఆగి ఆలోచిద్దాం పదా అని కరుణ అంటుంది. తర్వాత చెంబ వంటనే ఫినిష్ చేసేసి పిల్లలు రండి అని కేకలు వేయడంతో, ఏం చేశావు, మాకిష్టమైనవే చేశావా అని మొత్తం చూస్తూ ఉంటారు. అదేంటి, మాకిష్టం వచ్చిన కర్రీస్ ఒక్కటి కూడా లేవు, ఎన్నిసార్లు చెప్పాలి అదమ్మా, మాకు ఇష్టం వచ్చింది చెయ్యమని అని పిల్లలు నిలదీస్తూ ఉంటారు. మనోహర్ గారు చెప్పిందే చేశాను అని యాదమ్మ అంటుంది. ఏంటి పిల్లలు ఏమైంది అంటూ మనోహరి రావడంతో, చూడండి ఆంటీ, మాకిష్టం వచ్చిన కర్రీస్ ఒక్కటి కూడా చేయలేదు అని అంజు అమ్ము అంటే, అయితే నన్ను తినండి అని మనోహరి అంటుంది. మీరు కూడా అసలు టేస్టీగా ఉండరనుకోండి, ఇప్పుడు కారం కారంగా మూడిగా మొహం ఉమ్మని పెట్టుకొని ఉంటారు, ఎలా తింటాం చెప్పండి అని అంజు అనడంతో అందరూ నవ్వుతూ ఉంటారు. ఈ యాదమ్మకి బాగా చేయమని వంట నేర్పించండి, లేదంటే యాదమ్మని మార్చేసి వేరే కుక్కుని పెట్టండి అని పిల్లలు చెప్తూ ఉంటారు. అలా మార్చడం కుదరదు అని మనోహరి అంటే, అయితే మేము కూడా తినడం కుదరదు, మేము డాడీకి చెప్తాము అని పిల్లలు అంటారు. లేదు నేనే కంప్లైంట్ ఇస్తానని మనోహరి అంటే, చెప్పుకోండి, డాడీ మాత్రం రుచి లేని వంటలు తింటాడా ఏంటి, అప్పుడు డాడీ వేరే కుక్ని పెడతారు అని అంజు అమ్ము చెప్తూ ఉంటే, అవును అమ్మగారు అంత పని చేసినా చేస్తాడు అని మనోహరి మనసులో అనుకుంటూ, లేదు లేండి పిల్లలు, రేపటి నుండి నేనే యాదమ్మ చేత దగ్గర ఉండి రుచిగా వంటలు చేయిస్తాను, ఈ రోజుటికి బయట ఫుడ్ ఆర్డర్ పెట్టి తెప్పిస్తాను అని మనోహరి అంటే, బయటి ఫుడ్ మేము తినమని అంజు అంటుంది. తినకపోతే ఆకలికి మాడి చస్తారు అని మనోహరి అంటుంది. మేము ఆకలికి మాడి చావకుండా ఎలా మా కడుపులు నింపుకోవాలో మాకు చాలా బాగా తెలుసు, రండి అంటూ అంజు పిల్లలు లోపలికి వెళ్తారు. ఏంటి చెంబా, వంటలు కొంచెం రుచిగా చేయొచ్చు కదా అని మనోహరి అరుస్తూ ఉంటే, చూడు మనోహరి, నేను మంత్రగత్తెను వంటగత్తెను కాదు అని చెంబా అంటే, అయితే ఖచ్చితంగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది, అమరే పంపించేస్తాడు అని మనోహరి అంటుంది. అలా కాదు మనోహరి అని చెంబా టెన్షన్ పడుతూ ఉంటుంది. అదేంటంజు ఆంటీ, ఇప్పుడు ఆర్డర్ పెట్టి తెప్పిస్తానంటే మన ఫుడ్ మనమే తిందామని ఇక్కడికి వచ్చావు, ఇప్పుడు ఆకలితో ఉండాలా అని పిల్లలు అడుగుతూ ఉంటే, లేదు నేను తెప్పిస్తాను కదా, బుజ్జమ్మ వాళ్ళమ్మ ఇప్పుడు మన కోసం వంట చేసి పంపిస్తుంది, నేను అడుగుతాను కదా అని అంజు అంటుంది. అనవసరంగా ఆవిడని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అమ్ము అంటే, ఏం కాదు, బుజ్జమ్మ వాళ్ళమ్మ వంట చేసిందంటే అచ్చం మిస్సమ్మలాగే ఉంటుంది, ఇంతకుముందు నేను స్కూల్లో ఒకసారి తిన్నాను, నిన్న టిఫిన్ కూడా తిన్నాను, కడుపు నిండా హాయిగా తిన్నాను, ఇప్పుడు మనం అందరం కలిసి ఆవిడ వంట తినబోతున్నాము, ఇప్పుడే బుజ్జమ్మకి కాల్ చేస్తాను అని అంజు తాతయ్యకి కాల్ చేసి, ఒకసారి బుజ్జమ్మకి ఫోన్ ఇవ్వండి అని చెప్పడంతో, ఇదిగో బుజ్జమ్మ అంజు పాప ఫోన్ చేసింది అని రాజుగారు ఇస్తూ ఉంటే, వెంటనే బాగి స్పీకర్ ఆన్ చేసి బుజ్జమ్మతో మాట్లాడిస్తూ ఉంటుంది. ఇక మనోహరి అయితే ఈ పొట్టి మొహంది మాటకు మాట సమాధానం ఇస్తోంది, చాలా రెచ్చిపోతుంది అని తిట్టుకుంటూ ఉంటుంది. హాయ్ బుజ్జమ్మ, ఎలా ఉన్నావు అని పిల్లలందరూ కూడా అడుగుతూ ఉంటే బాగి చాలా సంతోషంగా వింటూ ఉంటుంది. బుజ్జమ్మ, ఏమీ అనుకోకుండా ఒక ఫేవర్ చేస్తావా, మా యాదమ్మ చేసే వంటలు మాకు అస్సలు నచ్చడం లేదు, మీ అమ్మ చేత కాస్త వంట చేయించి పంపిస్తావా ప్లీజ్ అని అంజు అడగడంతో, ఇక బాగి సరే అని సైగ చేస్తూ ఉంటుంది. అలాగే అక్క, మీకేం కావాలో చెప్పండి, మా అమ్మ వంట చేసి పంపిస్తుంది అని పిల్లలు చెప్పడంతో, నాకైతే సేమియా పాయసం అని అంజు, నాకు టమాటా రసం వంకాయ కర్రీ అని ఆకాష్, ఆనంద్ ఇంకో 2 వంటలు చెప్తాడు. అమ్ము నీకేం కావాలో చెప్పు అని అంజు అంటే, ఏయ్ మనం అడుగుతున్నదే ఫేవరు అని అన్ని రకాలు చేయాలంటే ఆవిడ ఇబ్బంది పడుతుంది కదా, ఏం అవసరం లేదు, చాలే ఇక చెప్పింది వంటలన్నీ అని అమ్ము అంటుంది. ఏం పర్వాలేదు చెప్పమని చెప్పు అని బాగి సైగ చేస్తూ ఉండడంతో, అక్క చెప్పక్క, మా అమ్మ ఎన్నైనా చేస్తుందంట అని బుజ్జమ్మ చెప్తూ ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పినవి చాలే బుజ్జమ్మ, వాటి వరకు రెడీ చేసి ఉంచితే మా రాతోడు వచ్చి తెచ్చేస్తాడు అని అమ్ము అంటుంది. మీ అమ్మ వంటలు అచ్చం మా మిస్సమ్మ చేసిన వంటల్లాగే ఉంటాయి అని అంజు చెప్తూ ఉంటుంది. రాతోడు వద్దు, తాతయ్యతో పంపిస్తానని బాగి సైగ చేయడంతో బుజ్జమ్మ అదే చెప్తుంది.
సరే బుజ్జమ్మ బాయ్ అంటూ ఫోన్ పెట్టేస్తారు. అదేంటమ్మా ఈ సమయంలో పిల్లల కోసం నువ్వు వంట చేస్తావా అని రాజుగారు అడుగుతుంటే, పాపం పిల్లలు చాలా ఆకలితో ఉన్నారు బాబాయ్, నేను చేసి పంపిస్తాను, నాకేం శ్రమ కాదు అని బాగి చెప్తుంది. థ్యాంక్ యూ అమ్మా, మనం చాలా బాగా వంటలు చేసి పంపించాలి అని బుజ్జమ్మ చెప్తుంది. బాగి వంట చేస్తూ ఉంటే పిల్లలు ఇక్కడ మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ బాగి ఎప్పుడెప్పుడు పంపిస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. హోంవర్క్ చేస్తున్న ఆరు పాప, తాతయ్య అమ్మ నా కోసం అంటే కష్టపడి వంట చేస్తుంది, కానీ ఆ అక్కలు అన్నయ్యల కోసం కూడా ఎందుకు ఇంతలా కష్టపడి వంట చేస్తుంది అని అడుగుతూ ఉంటే, ఎందుకంటే వాళ్ళు కూడా మీ అమ్మ పిల్లలే కదా అని రాజుగారు అంటారు. ఏంటి అమ్మ పిల్లలా, ఏం మాట్లాడుతున్నారు తాతయ్య అని బుజ్జమ్మ అడుగుతుంది. అంటే అది కాదమ్మా, అమ్మ అంటే ఎవరికైనా అమ్మే కదా, ఇప్పుడు ఆశ్రమంలో పిల్లల్ని కూడా మీ అమ్మ ఎంత బాగా చూసుకుంటుంది, ఏమైనా తేడా చూపిస్తుందా, అలాగే ఆ పిల్లలు కూడా తల్లి అని రాజుగారు సర్ది చెప్తూ ఉంటారు. అవును తాతయ్య, అమ్మ ఎవరినైనా చాలా బాగా చూసుకుంటుంది, అయినా కూడా ఆ ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది, ఆ అక్కలు అన్నయ్యలు కూడా బాగా నచ్చారు, అలాంటి వాళ్ళు నాకు కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది తాతయ్య అని బుజ్జమ్మ చెప్తూ ఉంటే, అయ్యో ఆ ఇల్లు నీ ఇల్లే తల్లి, మీ అమ్మ అజ్ఞాతవాసం చేస్తోంది అని రాజుగారు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఏంటి తాతయ్య ఏడుస్తున్నారు అని బుజ్జమ్మ అడగడంతో, ఏమీ లేదు తల్లి, కంట్లో నలకపడింది తుడుచుకుంటున్నాను అని కవర్ చేస్తూ ఉంటారు. ఏంటి వీళ్ళేదో ఆర్డర్ పెట్టినట్లు ఫుడ్ కోసం అలా ఎదురు చూస్తూ కూర్చున్నారు, పద వెళ్ళి తెలుసుకుందాం అని. ఏంటి పిల్లలు ఎక్కడ ఆర్డర్ పెట్టారు అని మనోహరి అడుగుతూ ఉంటే, మేము హోటల్ నుండి ఆర్డర్ పెట్టలేదు, ఆశ్రమం నుండి ఆర్డర్ పెట్టాము అని అమ్ము చెప్తుంది. ఆశ్రమం నుండా అని మనోహరి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే, అవును బుజ్జమ్మ వాళ్ళమ్మ చేసి పంపిస్తుంది అని పిల్లలు చెప్తారు. అసలు మీకు బుద్ధుందా, అసలు ఆశ్రమం నుండి ఫుడ్ తెప్పించుకోవడం ఏంటి, మీ నాన్నకి తెలిస్తే తిడతాడు తెలుసా అని మనోహరి అరుస్తూ ఉంటే, ఏం కాదు మా నాన్న కూడా సంతోషిస్తారు, అసలు ఈ యాదమ్మ చేసే వంటల కన్నా బుజ్జమ్మ వాళ్ళమ్మ చేసే వంటలు 1000 రెట్లు బాగుంటాయి అని పిల్లలు చెప్తూ ఉంటే, అయితే ఈ విషయం మీ నాన్నకి చెప్పానంటే మీ నాన్న మిమ్మల్ని కొడతారు అని మనోహరి అంటుంది. ఎవరు చెప్తారు అని అంజు అంటే, నేనే చెప్తాను అని మనోహరి అంటుంది. అయితే వెళ్ళి చెప్పండి, మేం చెప్పాల్సినవి కూడా మేమే చెప్తాము అని అంజు బెదిరిస్తూ ఉండడంతో, ఏంటే ఏం చెప్తావే ఏం చెప్తావు అని మనోహరి కొట్టడానికి వస్తూ ఉంటే, మనోహరి మేడం మీరు ఇలా రండి అని చెంబ మనోహరిని లాక్కు వెళ్తూ ఉంటుంది. చూసావా అది ఎలా రెచ్చిపోతుందో, నాకే ఎదురు చెప్తోంది అని మనోహరి అంటే, ఇప్పుడు నువ్వు గొడవ పడ్డావే అనుకో, చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది మనోహరి, ఆ పిల్ల అచ్చం నీలాగే ఆలోచిస్తుంది, ఆ పిల్లతో గొడవ పడితే నీకే బెడిసి కొడుతుంది. ఇప్పుడు ఆ ఆశ్రమంలో ఉండే ఆవిడ అచ్చం బాగిలాగే వంట చేస్తోందని ఆ పిల్ల అమర్కి చెప్పేస్తుంది. అప్పుడు అమర్ నేరుగా ఆశ్రమంలో ఉన్న బాగిని కనిపెట్టి ఇంటికి తీసుకొచ్చేస్తాడు. ఇన్ని రోజుల నుండి నువ్వు వెయిట్ చేస్తున్నదంతా కూడా వృధా అయిపోతుంది, ఒకసారి ఆలోచించు మనోహరి అని చెంబా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. బాబాయ్ గారు ఇదిగోండి క్యారేజీ తీసుకువెళ్ళండి అని బాగి ఇస్తూ ఉంటే, అబ్బా వాసన చూస్తుంటే గుమగుమలాడిపోతున్నాయమ్మా, నాకు అర్థమైపోతుంది అని రాజుగారు అంటారు. అయితే కూర్చోండి బాబాయ్ తినోసి వెళ్తురు అని బాగి అంటే, వద్దమ్మా వచ్చిన తర్వాత తింటాను, పాపం పిల్లలక్కడ ఎదురు చూస్తూ ఉంటారు కదా, ఆకలితో ఉంటారు కదా అని రాజుగారు వెళ్తారు. ఎన్ని రోజుల తర్వాత నా పిల్లలకి నా చేతి వంట పెట్టే భాగ్యం దక్కింది అని బాగి చాలా సంతోషపడుతూ, బాబాయ్ గారు నేను చేశానని చెప్పొద్దు అని చెప్పడంతో, అలాగే అమ్మా నాకు తెలుసు కదా అని రాజుగారు